కార్తీక మాసాన వేవేల దీపాల వెలుగంత శివలీల కాదా ప్రియమారమదిలోన ఈశ్వరుని ధ్యానిస్తే మన కష్టమే తొలగిపోదా. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి రోజు నేను మార్నింగే 3కి లెగిసి స్నానం చేసి ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసి తడి క్లాత్ పెట్టి ముగ్గులు పెట్టేసరికి 4:45 అయితే అయిపోయింది. చూడండి, చాలా చీకటిగా ఉంది, చాలా సైలెంట్గా అయితే ఉంది. ఇక తర్వాత నేను దేవుడి మందిరం దగ్గర తులసమ్మ దగ్గర అంతా శుభ్రం చేసి పువ్వులు బిలోపత్రాలు పెట్టి దేవుడి దగ్గర దీపాలు వెలిగించి అందరి దేవుళ్లను కార్తీక దామోదరులైన శివకేశవులను పూజించి కార్తీక పురాణం చదువుకుని పూజ చేసుకున్నాను. అలాగే కృష్ణయ్య దగ్గర తులసమ్మ దగ్గర గౌరీదేవి దగ్గర కూడా పూజ చేసుకున్నాను. ఈలోగా మావారు లెగిసి రెడీ అయ్యారు. పూజ పూర్తయ్యేసరికి అయితే 4:30 అయ్యిందండి. ఇక నేను మావారు క్రింద ఫ్లోర్లో ఉన్న వదిన అన్నయ్య నలుగురం కలిసి నదీ స్నానానికి అయితే వెళ్దాం అనుకున్నాము. పిల్లలు మా అమ్మగారు అయితే రాలేమని అన్నారు. దాంతో ఇక నేను మావారు నదీ స్నానం చేసి ఆ కృష్ణానది నీళ్ళని బాటిల్లో తీసుకొస్తే ఆ వాటర్ని అందరి మీద చల్లుదామని అయితే ఇక మేమైతే బయలుదేరాము. మధ్యలో బైక్లో పెట్రోల్ కొట్టించుకొని ఇక వదిన వాళ్ళు మేము తుమ్మలపాలెం దగ్గరలో ఉన్న నది దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ శివయ్య టెంపుల్ కూడా ఉంటుందండి. తుమ్మలపాలెంకి అయితే రీచ్ అయ్యాము. మా ఇంటి దగ్గర నుంచి 20 minutes అలా పడుతుంది. అక్కడికి వెళ్ళేసరికి అండి శివయ్య మంత్రాలు భలే వినిపిస్తూ ఉన్నాయి. మేము అక్కడికి వెళ్ళేసరికి అప్పటికే చాలామంది నదీ స్నానం చేసి ఈ విధంగా పూజ చేసుకుంటూ ఉన్నారు. ఇక మేము కూడా పసుపు కుంకుమ తాంబూలం తీసుకొని నదీ స్నానం చేయడానికి అయితే వెళ్ళాము. అక్కడంతా అండి కొంచెం నాచుతో జారిపోతూ ఉంది. అన్నయ్య అందరం ఒకరి చేయి ఒకరు పట్టుకుంటూ జాగ్రత్తగా నదిలోకి అయితే దిగాము. నదిలోకి దిగిన తర్వాత ముందుగా కృష్ణమ్మకు పసుపు కుంకుమ తాంబూలం సమర్పించి నేను వదిన ముఖానికి పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకొని నదీ స్నానం అయితే చేశాము. పట్టుకుని వెళ్ళండి, దారి ఎక్కడ ఉందో తెలియట్లా. చల్లగా ఉంది, అంతకే పచ్చగానే ఉన్నారు. అది ఓవర్ కూలింగ్ లేవు అన్న, పచ్చగానే ఉన్నాయి. అవును, అయినా పెద్ద చల్లేదులే ఈ సంవత్సరం. నదీ స్నానం చేసిన తర్వాత ఇక అందరం ఫ్రెష్ అప్ అయ్యి వదిన నేను పూజ అయితే మొదలు పెట్టాము. అప్పటికి 5:15 అయ్యిందండి. ఈ నది దగ్గరే శివయ్య విగ్రహం ఉంటుందండి, చాలా బాగుంటుంది, లింగాకారం పట్టుకున్నట్టు ఉంటుంది. మేము స్నానం చేసి దీపాలు వదిలిన తర్వాత శివయ్యకు నీళ్లతో అభిషేకం కూడా చేసుకున్నాము. దీపాలు వెలిగించి గౌరీదేవికి పూజ చేసుకుని ఒక కొబ్బరి చిప్పలో 365 ఒత్తులు వెలిగించి హారతి ఇచ్చి పూజ చేసుకుని ఆ కొబ్బరి చిప్పలో ఉన్న 365 ఒత్తులను కృష్ణానదిలో నేను మా వారు వదిలి ఆ కృష్ణమ్మకు దండం పెట్టుకున్నాము.
రాగి చెంబుతో శివయ్యకు నీళ్లు పోస్తూ ఉంటుంటే ఇంకా నేను ఆ రాగి చెంబును అడిగి తీసుకున్నాను. నేను మా వారు ఆ కృష్ణానది నీళ్లతో లింగాకారానికి అభిషేకం చేశాము. కానీ అక్కడ అంతా కూడా చాలా జారుగా స్కిడ్ అయిపోతూ ఉంది. జాగ్రత్తగా ఇద్దరము కూడా శివయ్యకు అభిషేకం చేశాము. కృష్ణానదిలో దీపాన్ని వదిలి శివయ్యకు అభిషేకం చేసి వచ్చాము. తర్వాత వదిన పూజ చేస్తూ ఉంది. వదిన 365 ఒత్తులు ఆ రోజునే వెలిగించుకుందండి. మేమైతే కోడి సోమవారం రోజు వెలిగించాము. తనకి నదిలో వదలడానికి నేను కొబ్బరి చిప్ప కనబడితే దాన్ని శుభ్రం చేసి తనకి తీసుకుని వచ్చాను. తర్వాత వదిన అన్నయ్య వాళ్ళు పూజ చేసుకుని ఆ కొబ్బరి చిప్పలో ఒత్తులు వేసి నదిలో వదిలారు. తర్వాత నేను కూడా పూజ చేసుకున్న దగ్గర గౌరీదేవి దగ్గర కుంకుమ పెట్టుకొని గౌరీదేవిని కూడా నదిలో కలుపుకున్నాను. ఈలోగా మా వారిని బాటిల్తో కృష్ణానది వాటర్ని తీసుకురమ్మన్నాను. పిల్లలు అమ్మ నదికి రాలేకపోయారు కదా, ఇక అందుకని ఆ వాటర్ని ఇంటికి వెళ్ళాక వాళ్ళకి చల్లుదామనేసి వాటర్ బాటిల్లో కృష్ణానది నీళ్ళని తెచ్చుకున్నాము. వదిన ఏంటి ఇంతసేపు పూజ చేస్తుంది అనుకున్నాను. చూస్తే వదిన పౌర్ణమి గడియలు 6:20 తర్వాత వస్తుంది అని, అందుకే ఇంతసేపు లేట్గా చేశాను. అంది తర్వాత నేను ఒకటేనండి, కార్తీక మాసంలో నదీ స్నానం చేసి ద్వైపాలు వదలాలనుకున్నాను అంతే. కానీ యాక్చువల్గా ఇంటికి వచ్చిన తర్వాత యూట్యూబ్లో చూస్తే పౌర్ణమి 5:20కే వచ్చేసింది. కానీ వదినకి తెలియక 6:20కి వచ్చింది అనుకుని చాలాసేపు అయితే చేసింది. అన్నయ్య అయితే ఎంతసేపు చేస్తావని ఒకటే గోల. తర్వాత అన్నయ్య వదిన వాళ్ళు కూడా ఈ విధంగా నదిలో దీపాలు వదిలారు. ఇక నేను కూడా గౌరమ్మని నదిలో కలిపాను. ఓకేనా? నదీ స్నానం, నదిలో దీపాలు వదలడం అయిపోయిన తర్వాత అందరం కలిసి అయితే శివాలయానికి వెళ్ళాము. అక్కడ కూడా దీపాలు వెలిగించి నందీశ్వరునికి పూజ చేసుకుని అమ్మవారి దగ్గర కూడా దీపాలు వెలిగించుకున్నాము. కార్తీక మాసంలో అన్ని రోజులు విశిష్టమైన రోజులే అయినా కార్తీక పౌర్ణమి రోజు ఇంకా విశిష్టమైన రోజుగా అందరూ కూడా ఆ రోజు నదీ స్నానాలు, దీపాలు, దానాలు, ఉపవాసాలు చేస్తారు. నేను ఆ రోజు ఉపవాసం ఉన్నానండి. సాయంత్రము కూడా పూజ చేసుకొని చంద్రుని వచ్చాక చంద్రునికి కూడా పూజ చేసుకొని అప్పుడు భోజనం చేస్తాను. ఉపవాసం ఉన్న రోజు మధ్యాహ్నం అస్సలు పడుకోకూడదు. అంతేకాదండి, ఉపవాసం అయ్యి భోజనం చేసేటప్పుడు భోజనంలో అస్సలు ఉల్లి వెల్లుల్లి కూడా వాడని కూరలే భుజించాలి. ఇక్కడ అమ్మవారి దగ్గర శ్రీచక్ర రూపంలో ప్రమిదలు పెట్టి ఉంచారండి. మేము అమ్మవారికి కుంకుమ, పసుపు, పుష్పాలను వేసి పూజించి తర్వాత ఆ ప్రమిదల్లో దీపాలు వెలిగించాము. టెంపుల్లోకి వెళ్ళి ముందు విఘ్నేశ్వరునికి దండం పెట్టుకుని తర్వాత శివయ్యని కూడా దర్శించుకున్నాము. నేను బిల్వపత్రాలు, పుష్పాలు పట్టుకొని వెళ్ళానండి. మనతోనే చాలా చక్కగా అభిషేకం చేయించారు. చాలాసేపు నీళ్లతో అభిషేకం చేసి బిల్వపత్రాలు, పుష్పాలు పెట్టి తలను లింగాకారానికి తాకించి దండం పెట్టుకున్నాము. తర్వాత బయటికి వచ్చి పూజారి గారికి తాంబూలంలో తులసి దళము దక్షిణ ఇచ్చి దండం పెట్టుకున్నాము. నేను కోడి సోమవారం రోజునే అన్ని రకాల దానాలు ఇచ్చేసాను. కాకపోతే తులసి దళ దానం ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు పూజారి గారికి తులసి దళ దానం ఇచ్చాను.
కార్తీక మాసంలో తాంబూలంతో పాటు తులసీదళ దానము దక్షిణ పెట్టి బ్రాహ్మణునికి ఇస్తే చాలా మంచిదండి. అన్నయ్య వదిన వాళ్ళు కూడా స్వయం పాక దానం దీపదానం ఇచ్చారు ఆ రోజు. ఇక శివయ్యను దర్శించుకున్న తర్వాత శ్రీచక్రానికి కూడా పసుపు కుంకుమ వేసి పుష్పాలు వేసి దండం పెట్టుకున్నాము. శివయ్య దర్శనం అయితే చాలా బాగా అయిందండి. మీకు శివయ్యను నందీశ్వరుని చూపించాను, మీరు దండం పెట్టుకున్నారా? ఇక తర్వాత బయటకు వచ్చి ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపాలు వెలిగించుకున్నాము. అక్కడే నాగపాము పుట్ట కూడా ఉందండి. ఇక అక్కడ కూడా పసుపు కుంకుమ వేసి ప్రసాదం పెట్టి దండం పెట్టుకొని అయితే ఇంటికి రిటర్న్ అయ్యాము. వచ్చేసరికి 7:15 7:30 అలా అయింది. చూడండి, మేము వచ్చేసరికి మా అతిథులు అయితే వచ్చేసి ఉన్నారు. మా గోమాతలు అయితే రెడీగా ఉన్నాయి మా ఇంటి దగ్గర. నేను గోమాతలు వస్తాయని అనుకునే ముందే డైనింగ్ టేబుల్ మీద రెడీగా పళ్ళెంలో చాలా అరటిపళ్ళు అయితే పెట్టి ఉంచాను. మా వారు బ్యాగ్ పైకి పట్టుకెళ్ళడానికి వెళ్తుంటే సరే అబ్బా వచ్చేటప్పుడు అరటిపళ్ళు తీసుకురమ్మని చెప్పాను. ఇంకా వాటికి ఆహారంగా ఒక కవర్లో కూడా బియ్యము చక్కెర అన్నీ వేసి కూడా పెట్టి ఉంచాను. అవన్నీ కూడా మా వారు కిందకి తీసుకొచ్చారు. చూడండి, అరటిపళ్ళు తినిపిస్తూ ఉన్నాము. ఇవి తినవేమో, ఇవి తింటుందమ్మా, తింటుంది అది. ఇది వచ్చేస్తుంది. గోమాతలకు ఆహారం పెట్టి పైకి వచ్చిన తర్వాత నేను నది నీళ్ళు తీసుకువెళ్ళాలి కదండి. అవి మా అమ్మగారి మీద పిల్లల మీద కూడా చల్లాను. తరువాత కార్తీక పురాణం సుమాన్ టీవీలో వస్తుంది కదా, అది విన్న తర్వాత అలాగా సాయంత్రం అయ్యింది. ఇక మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేసుకొని స్నానం చేసి ఆ కార్తీక దామోదరులైన శివకేశవులకి అందరి దేవుళ్ళకి కూడా చక్కగా పూజ చేసుకున్నాము. ఇక చంద్రుడు ఎప్పుడు వస్తాడా అని చూసాము. చంద్రుడు అయితే వచ్చేసాడు. మాకు చూడండి, ఈశాన్యం కార్నర్లో నుంచి చంద్రుడు చక్కగా కనిపిస్తాడు. కార్తీక పౌర్ణమి అంటేనే ఆ చంద్రునికి పూజ చేస్తారు. అమ్మ నేను పిండి దీపాల్లో 360 ఒత్తులు వేసి ముందుగా విఘ్నేశ్వరుని పూజించి దీపాలు వెలిగించి ప్రసాదం పెట్టి కొబ్బరికాయ కొట్టి ఆ చందమామకి కూడా పూజ చేసుకున్నాము. తరువాత ఇద్దరము కూడా భోజనం చేశాము. తులసమ్మ దగ్గర ఉసిరి దీపాలు వెలిగించుకుని పూజ కూడా చేసుకున్నాము. కార్తీక మాసం అంతా కూడా నేను ఆ ద్వాదశి రోజు పెట్టిన ఉసిరి కొమ్మను ఆ విధంగానే ఉంచేశాను. ఈ విధంగా మా కార్తీక పౌర్ణమి పూజ అయితే చాలా చక్కగా జరిగిందండి. ఉదయం నదీ స్నానంతో, శివయ్య దర్శనంతో, దానాలతో, సాయంత్రం వేళ చంద్రుని పూజతో, ఉపవాసంతో చాలా చక్కగా చేసుకున్నాం. చాలా తృప్తిగా అనిపించింది. ఆ కార్తీక దామోదరుడు అందరికీ ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ప్రసాదించాలని కోరుకున్నాను. నచ్చిందా వీడియో? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుసీనాగ్ తెలుగు వ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శివ కేశవమూర్తి నమో నమః. కార్తీక దామోదర నమో నమః.